Hey, hi, Namaskaram. Welcome to Tapasvi Talks, episode number 6 about Jews, history and making of Israel. డూమ్ ఆఫ్ రాక్ నిర్మాణం తర్వాత జెరూసలేం 3 అబ్రహామిక్ మతాలకు కేంద్ర బిందువుగా మారింది. మెడిటరేనియన్ సీ వెస్ట్ భాగంలో ఉన్న పెనిన్సులా ప్రాంతాన్ని అలన్ దులూస్ అనేవాళ్ళు. ఈ ప్రాంతంలో జ్యూస్ చాలా బలంగా స్థిరపడ్డారు. ఒక రకంగా చెప్పాలి అంటే వచ్చే ఒక 100 సంవత్సరాల వరకు జ్యూస్ కి ఇది గోల్డెన్ పీరియడ్ గా ఉండేది. క్రమేపీ వీళ్ళు వాణిజ్య పరంగా యూరోప్ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. వీళ్ళు యూరోప్ లో ఉన్న క్యాథలిక్స్ కి, ఇటు మిడిల్ ఈస్ట్ లో ఉన్న ముస్లిమ్స్ కి మధ్య వాణిజ్య పరంగా, బిజినెస్ పరంగా మంచి వారధిగా ఉండేవాళ్ళు. 11th సెంచరీ వరకు జ్యూస్ చాలా అద్భుతంగా జీవించడం మొదలు పెట్టారు. మంచి గోల్డెన్ పీరియడ్ లో ఉండేవాళ్ళు. ఇవన్నీ ఇలా ఉండగా సెంట్రల్ ఏషియాకి చెందిన సెల్జుక్ టర్క్స్ అనే ఒక తెగ వాళ్ళు వాళ్ళ రాజ్య విస్తరణలో భాగంగా యూరోప్ వైపు రావడం మొదలు పెట్టారు. వీళ్ళు దండయాత్రలు చేసుకుంటూ వాళ్ళ దారిలో వచ్చిన క్రిస్టియన్స్ ని, క్యాథలిక్స్ అందరినీ చంపేయడం మొదలు పెట్టారు. క్రమేపీ వీళ్ళు జెరూసలేం ని కూడా ఆక్యుపై చేసుకున్నారు. జెరూసలేం వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత వెంటనే ఈ సెల్జుక్ టర్క్స్ జెరూసలేం నుండి క్రిస్టియన్స్ ని వెలివేశారు. అక్కడ వెళ్ళని వాళ్ళను చంపేశారు. అట్ ది సేమ్ టైం జెరూసలేం ని విజిట్ చేయాలి అనుకుంటున్న క్రిస్టియన్స్ ని కంప్లీట్ గా ఆ పిల్గ్రిమేజెస్ అన్నిటిని బంద్ చేశారు. దీనికి రిటాలియేషన్ గా యూరోప్ లో ఒక గ్రూప్ తయారైంది. వీళ్ళు ఏంటి అంటే ఆల్ ద క్యాథలిక్స్ అందరూ ఎవరైతే క్రిస్టియానిటీ నమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ గుమికూడి ఒక ఆర్మీని తయారు చేసుకొని ఒక రిలీజియస్ వార్ ని డిక్లేర్ చేసినారు. సో ఫ్రమ్ యూరోప్ వీళ్ళు మెల్లగా చిన్న చిన్న ప్రాంతాలన్నింటినీ ఆక్యుపై చేసుకుంటూ జెరూసలేం వైపు రావడం మొదలు పెట్టారు. యూరోప్ నుండి వస్తున్న ఈ క్యాథలిక్ రిలీజియస్ ఆర్మీ వీళ్ళ దారి మధ్యలో వచ్చిన జ్యూస్ ని కూడా వదలలేదు. జ్యూస్ ని మళ్ళీ క్రీస్తుని చంపిన వాళ్ళుగా ముద్ర వేసి వాళ్ళకు కనిపించిన జ్యూస్ అందరినీ చంపడం మొదలు పెట్టారు. 1347వ సంవత్సరంలో కాఫా కేంద్రంగా ఒక పాండమిక్ మొదలైంది. ఎట్లయితే రీసెంట్ టైమ్స్ లో మనకు కోవిడ్ వచ్చిందో ఇదే విధంగా 1347లో కాఫా ఓడరేవు కేంద్రంగా ఈ పాండమిక్ మొదలైంది. కాఫా ఓడరేవు ఆ టైంలో చాలా ముఖ్యమైన ఓడరేవు. ఇది బిజినెస్ కి యూరోప్ ఒక గేట్ వేగా ఉండేది. సో మిడిల్ ఈస్ట్ నుండి ఏ వాణిజ్య నౌకలు వచ్చినా గానీ అక్కడి నుండే బిజినెస్ స్టార్ట్ అయ్యేదన్నమాట. ఈ కాఫా ఓడరేవు ప్రస్తుతం యుక్రెయిన్ లో ఉంది. అండ్ ఈ పాండమిక్ వల్ల ఆ టైంలో హాఫ్ ఆఫ్ ద యూరోపియన్ పాపులేషన్ చనిపోవడం జరిగింది ఒక్క 5 సంవత్సరాల వ్యవధిలోనే. అండ్ ఈ టైంలో ఈ పాండమిక్ ని మోసుకొచ్చిన వాళ్ళగాను, స్ప్రెడ్ చేసిన వాళ్ళగాను జ్యూస్ ని నిందిస్తూ ఒక భయంకరమైన పుకారు మొదలైంది. ఎక్కడ జ్యూస్ కనిపించినా యూరోపియన్స్ వాళ్ళను చంపేయడం మొదలు పెట్టారు. అట్ దిస్ పాయింట్ మనం ఎపిసోడ్ నెంబర్ 6 ని ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కొన్ని అనివార్య కారణాల వల్ల వెంటనే వీడియోస్ చేయలేకపోతున్నాము, చాలా టైం తీసుకున్నాం. సో ఇంకా మీదట రెగ్యులర్ గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్రోత్సాహంగా లైక్ చేసి కామెంట్ చేయండి మీ వ్యూస్ ని. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మా ఛానల్ ని రెఫర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ బ్యూటిఫుల్ టైం. నా పేరు వంశీకృష్ణ ఫ్రమ్ తపస్వి టాక్స్.